ఏమైంది చెప్పు. ఏం కానీ ఇంట్లోకి వచ్చినా ఇంట్లోకి రమ్మంటున్నా ఏమైతే దానికి దా నీ పాపం పండెను నేడు నీ భరతం నాకు బీపీ అవుట్ అయింది కాబట్టి కొడుతున్నాను. నాకు ఇంకా బీపీ లేకపోతే ఇవాళ నా చేతిలో చావు మూడింది. ఎన్ని 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 భరించాను నేను. కూల్ అవుతావా నువ్వు? నువ్వు డాన్స్ వచ్చింటావు కదా. అరే బాయ్ వద్దే చిన్న పిల్లయ్య దయచేసి వదిలేండి అయ్యా. ఆహా ఒరే వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు అదే అలా కొట అదే అలా కొట పోదండ రామం నిప్పుడు ఇప్పుడు ఏ రాముడా వెళ్ళా ఉంటే నీకు పనికి మాలిందనుకుంటున్నావురా. నేను పాట పాడనా తప్పైంది. ఇంకోసారి నీ కాలు మొక్తేనే అమ్మ నేను ఎవరు ఇంక మాట్లాడను. ఏం చేయాలి? పాప డైపరా బట్టలు బట్టల డైపర్ బెటర్. కానీ కానీ ఒక మాట, డైపర్ కన్నా బట్టలే బెటర్. నీ ఇష్టం, రెండు తెప్పిస్తా కానీ. రెండా? అరే అమ్మా నువ్వు ఇంటికి వచ్చి పాపం చేశాను. ఇంటికి రాకుండా ఎడుగు తెక్స్ కడిగిపోతావా? ఇంటికి రాకుండా ఎడుగు తెక్స్ కడిగిపోతావా? పెళ్ళాన్ని బిడ్డను పెట్టుకొని నీ క్యారెక్టర్ ఏమైతే నాకు మెంటల్ చేయరాదు. సచ్చినవి నువ్వు. అరే చింటూ, ఇది నీకే. లవర్ అంటున్నావు, గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు, ఎక్స్ అంటున్నావు. ఆ సుష్మ ఎవరో, ఆ బాబెవరు అసలు? నీకు పాప ఏమంటారు కంటెంటే, నేను కంటెంటా? అదెవరితో వచ్చి నన్ను కంటెంట్ అంటుంది. అసలు ఏం చెప్పుకొని తింటున్నావు బయట నాకు అర్థమవుతుంది. చిన్న పాప ఉంది, ఇంత కూడా సిగ్గుశరం లేదు నీకు. ఇప్పుడు చింత వస్తున్నా అని చెప్పి నాకు ఫోన్ చేసి ఫామ్ హౌస్ నుంచి వస్తున్నా అని చెప్పేసి నేను ఫామ్ హౌస్ అనేది ఏమేమో చేస్తున్నావు నువ్వు. నీకుంది చూడియాలా? ఎక్కడి నుంచి గర్ల్ ఫ్రెండ్? ఎక్స్ కి ఐ లవ్ యూ. ఒక బిడ్డ ఉంటున్నాక నీకు సిగ్గుశరం ఉండాలి. ఎక్స్ కి ఐ లవ్ యూ చెప్తున్నావు నువ్వు. అది చెప్పించుకున్నది అనుకుంటానా? ఈ సుష్మనేమో నీకు సోషల్ మీడియా అంటే నువ్వే ఫేక్ అంట, నేనే ఫేక్ అంట, నా బిడ్డనే ఫేక్ అంట. మరి ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలవాలా. అదంతా తీసి పెట్టేసి నువ్వెందుకు ఐ లవ్ యూ చెప్తున్నావు? నువ్వెందుకు చేస్తున్నావు? ఆడముండలే సిగ్గు ఉండదు. నీకేమైంది? సెన్స్ లేదా? ఒక చిన్న బిడ్డ ఉంది, పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఎందుకు ఇదంతా అసలు? ఏం ఎవరి న్యూస్ నేర్చుకుంటున్నావు? ఏంటి ఇదంతా? పిచ్చి పిచ్చి తమాషాలన్నీ పడుతున్నావు. ఒక బిడ్డ ఉంది, ఒక పెళ్ళాం ఉంది, ఇంట్లో సోయి లేదు. ఆడు ఎందుకు వదిలేసి వచ్చిన? పని మీద ఉన్నో పని చేస్తున్నావు వదిలేసి వచ్చిన. నువ్వు చేసే కథలేంది అన్నా? నువ్వు చెప్పింది నిన్న ఇమ్రాన్ అన్న కూడా ఉన్నాడు. ఇమ్రాన్ కూడా ఇంత భయం అన్న నీకుందా? నాకు ఇమ్రాన్ అన్న మీద రెస్పెక్ట్ తో నేను నీకు పక్కకు వచ్చేస్తా. నేనేమనుకుంటా పక్కకుంటా. నీకు లేదు. అన్నున్నా చేస్తావు, అక్కున్నా చేస్తావు, ఎవరున్నా చేస్తావు. నీకు అసలు ఎవరున్నారు, నేనేం చేస్తున్నా, రేపు నా పిల్లం ఏమంటది, నా బిడ్డ పరిస్థితి ఏంది? అసలు ఇంత ఈ సమయత్తు కూడా నీకు ఒక ప్రాబ్లం లేదు. నీకు అసలు భయం లేదు. నీకు ఫస్ట్ భయం లేదు. నేనంటే నీకు భయం పెట్టాలా ఫస్ట్. నువ్వు ఇలా వస్తావు కదా, నీకు నేను భయం చూపిస్తా. నెక్స్ట్ టైం పోరి అని మాట్లాడనీకి, పోరి ఇట్లా ఎక్స్ లు ఏ నుంచి వచ్చింది నీకు? ఎక్స్ ఎవరుతుంది? నీ ఎక్స్, ఆ చిగురుది, నీ కథ ముగ్గురే బయటకు వెళ్తే. నేను ఇమ్రాన్ అన్నా, నేను నీకు చెప్పేస్తున్నా ఇలా ఈ వీడియోలా. నేను అసలు ఒప్పుకోనన్నా. నేను అసలు కాంప్రమైజే కాదు. ఇన్ని రోజులు చెప్తే నేను సరే అన్నా అన్నిటికీ కంట్రోల్ అయినా. ఇప్పుడు ఎక్సులు నేను అబద్ధం అంట, నేను నా బిడ్డ అబద్ధం. అది కరెక్ట్, ఇది కరెక్ట్. చింటూ ఇప్పుడు ఇంటికి వస్తున్నావు చెప్తున్నా. నీకు నేను భయం అంటే ఏందో చెప్పకపోతే నా పేరు మార్చుకోరా. భయం అంటే ఏందో చూపిస్తా. ఇప్పుడు వస్తుండు రాని, నేను వెయిట్ చేసిన వాడి కోసం. వచ్చినాక చూపిద్దాం. భయం అంటే ఏందో చూపిద్దాం. వచ్చింది ఏమేమంది బయట ఏంది అయ్యేది ఏం కానీ ఇంట్లోకి వచ్చినా ఇంట్లోకి రమ్మంటున్నా ఏమైతే దానికి దా పాపం పండెను నేడు నీ భరతం బయట ఎందుకు ఉన్నాడు ఇంట్లోకి?
ఇంటికి వచ్చినా ఇంట్లోకి రాకపోతే మరి బయటనే అవుతాయి మరి ఆడనోడు ఎందుకు కడుతున్నావు ఏమైందని ఏమో వీడియో పెట్టి ఏమో చేస్తున్నా మాట్లాడుతున్నా వీడియోలో నువ్వు తమాషా చేసింది నువ్వు బాయ్ నేనేం చేస్తున్నా? తమాషాలు చేసుకుంటా అరే కొట్టకుండా మాట్లాడు ఏం చేసినావు ఏం చేసినా పిచ్చిదానే కనిపిస్తున్నా ఆ? ప్రాంక్ లెవెల్ అలా ఏ టైం కి అరే. నాకు చిన్న పిల్లుంది ఏ టైం కి జీవితం ప్రాంక్ చేసినాను ఎవరు ఏ టైం? సుష్మా బాబు సుష్మా ఏంటి కథ ప్రాంక్ ఓకే అయిపోయింది ఎక్సెల్ ఐ లవ్ చెప్తున్నావు ఎంతమంది చెప్తావు ఐ లవ్ అయిపోయింది నాకు కథ మొత్తం అర్థమైపోయింది ఈ అరే అమ్మా నేను ఎవరా ఎక్స్ పేరేంటి దాంతో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇమ్రాన్ అన్న భయం లేదు ఆల్రెడీ చెప్పినా కదా లవ్ స్టోరీ మరి ఎందుకు తీసిన దాంతో ఇప్పుడు ఎందుకు మాట్లాడు పిల్లల 2 ఏళ్ళకి మాట్లాడతావా అంటే అన్న యాక్సెప్ట్ చేసినందుకు పిల్లల 2 ఏళ్ళకి ఒక బిడ్డ ఉంటే ఎక్స్ తో మాట్లాడతారా ఆల్రెడీ అన్న చెప్పిన నేను మాట్లాడాను అన్న అని చెప్పిన అంటే అన్న ఎప్పుడు మాట్లాడతారు రేపు అన్న నన్ను వదిలేస్తావా అన్న మాట ఎందుకు చెప్తాడు? కరెక్టే అన్న చెప్పి నేను ఎక్కడ నమ్మను అన్న చెప్తున్నా మాట్లాడమని అడేదో అన్న చెప్పినాను నీకు తమాషా చేస్తున్నావా అరే ఏదో క్యాజువల్ గా మాట్లాడలే అమ్మా నువ్వు I love చెప్తారా I love- క్యాజువల్ వెళ్ళిపో. నన్ను ఆ పిల్లని పెట్టి క్యాజువల్ వెళ్ళిపో మధు ఉద్యమం నీకు మాట్లాడ బిడ్డ చింత లేదు చింటూ ఇంత బిడ్డ చింత లేదు నా చింత లేదు ఎక్సులు జిగురు సుష్మాలు కొడుకులు నేను అబద్ధమా Sorry బేటా, ఏంటి సారీ ఏంటి సారీ ఏంటి ఐ లవ్ యూ చెప్పాను సారీ బేటా నీకు ఆల్రెడీ ఒకటి గైస్ ఒకటి నాకు ఇలా లవ్ స్టోరీ తెలుసు అది పెళ్లి కాక ముందుకు ఆఫ్టర్ 2 ఇయర్స్ మరి మాట్లాడింది ఐ లవ్ చెప్తావా ఇప్పుడు వెళ్ళిపోతుంది దాన్ని పెళ్లి చేసుకుంటావా ఐ లవ్ చెప్తా పెళ్లి చేసుకుని పిల్లలు కలిసి నవ్వుకుంటురా అని చెప్పి చెప్పిన నేను అమ్మా నవ్వుకుంటే ఇంకేం చేస్తావు రేపు కొడుకుని కానీ ఎంజాయ్మెంట్ కోసం కదా నాకు BP అవుట్ అవుతుంది. నాకు బీపీ అవుట్ అయింది కాబట్టి కొడుతున్నాను నాకు ఇంకా బీపీ లేకపోతే ఇవాళ నా చేతిలో చావు మూడింది ఎన్ని 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 భరించాను నేను నీకు భయం లేదు నీకు నేను ఇంతే భయం ఉంటే నువ్వు అదే చెయ్యవు సరే చెప్పు నార్మల్ క్యాజువల్ ఏంది నీకు casual? ఆల్రెడీ తెలుసు నువ్వు ఏమన్నా చేయలేపాక నువ్వు ఎక్స్లు ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు ఇప్పుడు నువ్వు నేను ఎక్స్ నాకు అరే. ఒక మాట నేను పాస్ట్ తెచ్చి నేను ఎవరినో లవ్ చేస్తా పోయా అని కైలా ఉక్కుతావా సంపి నెల కొట్టావు ఆ? నెల కొట్టావు ఎట్లే? బిడ్డ నాకు సిగ్గుశరం లేదా నీకు? అన్నున్నాడా నేను ప్రతిసారి నువ్వు ఏం చేస్తే నేను ఎందుకు చెప్తా, ఉక్కుతా? నేను చెప్తా. ఇమ్రాన్ అన్న మీద మర్యాద ఉక్కుతా నువ్వు ఇప్పుడు ఏడ మర్యాద వచ్చినావు? నేను చెప్తా బేటా. ఏడ మర్యాద నేను చెప్తా వచ్చినావు? బేటా. ఎవరు తిన్నావు? చెప్పు నేను చెప్పు పిచ్చి ముఖం దాన్ని నువ్వు చెప్పేది అన్ని ఇంకోటి ఇంత మాట్లాడని నాకు మాట్లాడలేవు అన్ని 2 వీడియోలు ఆగు. 2 వీడియోలు మొత్తం ఎంతమంది చూస్తారు దేశం చూస్తుంది సిగ్గులేదా ఆ పెళ్ళాన్ని బిడ్డను పెట్టుకొని నీ క్యారెక్టర్ అరే, ఏమైతే అమ్మని సిగ్గు చెప్పేది. నాకు మెంటల్ చెయ్యి లేపకు, చెయ్యి లేపకు. చెయ్యి కాదు సచ్చినవి నువ్వు ఆగు. అలా ఉంటా సార్ నాకు ఏ, ఏందిరా అరే, అమ్మ నా మాట విను. ముప్పై ఎక్స్కాయలు చెప్పేసి Sorry, sorry. ఏంటి సార్ నేను normal రేపు పెళ్లి చేసుకున్నప్పుడు సారీ చెప్పేసి నేను sorry బేటా. రేపు దండలతో ఎదురు వస్తే ఆడుకోవాలన్నమాట మసాక్ బాగుంటది చెయ్యి కదా మంచిగా ఉంటది మసాక్ ఐ లవ్ చెప్పు ఇప్పుడు ఐ లవ్ చెప్పు ఎక్స్ ఎప్పుడో ఎక్స్ కి 2 ఏళ్ళు మన నేను ముందే అన్నా నేను ముందే చెప్పినా ఇగో ఇట్లాంటి పెట్టగా నా పంచాయతీలు అని చెప్పి చూడు ఇప్పుడు అన్న మీద వేసేస్తావు ఇంకా ఎన్నేస్తావు అన్న మీద నువ్వు వేసేది అన్న మీద ఇంకా ఎన్నేస్తావు అరే నీ అమ్మ మనిషి అంటే అరే, బట్టలు అర్థమైతే వేసుకోడా నువ్వు దేనికి చేస్తున్నావా నాకు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పాలా? పెళ్ళంతో నీకు తయారవుతున్నావా ఇంకో రోజు ఇప్పాలా ఇది? నీకు చూడనికనే వేసుకొని వచ్చిన పెట్టా నేను నాకు ఐ లవ్ చెప్తున్నా పాపం ఫోన్ చేసి ఏమి ఇప్పాలా ఇప్పు అరే నువ్వు బయట దూరం జరిగి భయం, అంత భయం ఉందా నువ్వు ఐ లవ్ చెప్తారా ఎక్స్ కి నువ్వు అన్నని నాకు మెంటల్ వస్తుంది నాకు దేశం మెంటల్ ఏమైనా దొరికితే నాకు భయం మెంటల్ అవుతుంది దొరుకుతాయి బెల్ట్ నా బెల్ట్ తీసుకుంటా అంటే ఈ బెల్ట్ తీసుకొని అన్న నేను ముందే చెప్పినా ఈ ఎక్స్లోకి వద్దా నా పంచాయతీలు అని చెప్పి నువ్వు ఊపులాగా ఉండవు అన్న. చెప్తా నువ్వు చెప్తాడా అన్నా ప్లీజ్ అన్న నన్ను వదిలేసి పెళ్లి చేసుకుంటాడు అన్న రేపు నీ పేరు చెప్తాడు ఇట్లనే చేసుకో ఇప్పుడు నేను చెప్తా ఏం చేయాలి ఇప్పుడు బట్టలు అరే బట్టలు వేసుకున్నా ఏ, నీకోసమే ఇక్కడ బట్టలు ఇప్పు. నీ కోసం వేసుకున్నా నీ షర్టు నేనే చెప్తాను అందుకే ఏంది ఇప్పుడు ఇప్పాలా ఇప్తా నీకు నువ్వు కూల్ అవుతావా ఫస్ట్ నేను చెప్తా. కూల్ అవుతావా నువ్వు ఏ, ఇప్పు. కూల్ అవుతావా పూలుగాను సరే. ఏసీ గాను ఇప్పు. సరే ఎత్తిన ఏంది ఇప్పుడు ఇల్లు అర్జెంట్ అరే, సార్ జర మీకు దండం పెడతా పోలీసు ఇల్లు సార్ అర్జెంట్ గా. జర నాకు న్యాయం కావాలి ఏంది నీకు మొగోళ్ళకి ఇగో ఆమె కోసం షర్ట్ వేసుకున్నా ఎక్స్ ఐ లవ్ చెప్తే న్యాయమే ఇస్తారు అడగని ఇల్లు అరే అమ్మ చీపురు అన్నా నేను ఇస్తారు. అన్నా ఇప్పుడు అన్న జర చెప్పన్నా అన్నా నీకు చెప్పినా అన్న వద్దన్నా ఇట్లాంటి పంచాయతీలు అని చెప్పి చీపినందుకు అక్క అక్కనా అక్క చీపినందుకు అక్క అక్క అంటున్నావా? లే అక్క అరే నీ అమ్మ నేను నేను నార్మల్ నీకోసం పని అంటా పెట్టినా కింద చూపి ఏం చేయాలి? నీకోసం ఏం పని చేయాలి? అంతా పెట్టినా నీకు భయం లేదు పట్టు పట్టు. ఏం చేయాలి దీని కోసం?
ఓడ్చుకోసం పూలు అవుతున్నాను. మాట్లాడకు ఆ. నాకు మాట్లాడదు కోసం ఉడుకో జల్దీ తానట్టు వస్తుంది ఇట్లా నాకు తెలుసా నేను ఊకినా నాకు నీకేం తెలుసు. తెలుసు నెక్స్ట్ టైం ఇప్పుడు బంద్ చేయవా ముఖం చూడక బంద్ చేయి ఉడు ఇంకేం చేయాలి? ఊడుకో ఏడు రుచినావు ఒక బండదని రుచినావు నువ్వు నాకు ఓడుస్తున్నా ఊడు ఇక అయిపోయింది. ఏమైపోయిందా నాకు రాదు ఈ ఊపులు నీకు రాదు. నేర్పిస్తా ఎక్స్ పెళ్లి చేసుకుంటే తెలియదు కదా కానీ. అరే నేను ఉత్తి సరే, అన్నానే బాసలు అమ్మాను. ఓకే వదిలేసి నీకు రాని పని ఎందుకు వేసి వచ్చిన పని చెప్తుందా నాకు నేనేనడదే మీ భాషలో. ఇప్పుడు నువ్వు నేర్పిస్తా నేను ఇప్పటి అరే అమ్మా నేను నువ్వు ఇంటికి వచ్చి పాపం చేశానా? ఇంటికి రాకుండా ఎడుగుతా ఎక్స్ కడిగిపోతావా ఇంటికి రాకుండా ఎడుగుతా ఎక్స్ కడిగిపోతావా అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. నాకు నాకు కోపం తెస్తుంది. ఏం చచ్చిపోతా కూడా చేయాలి? ఎక్స్ కోసమే చచ్చిపోయాను అనుకుంటా నేను ఆ. నాకు అసలు బాసలో నీకోసం సరే, తోముతా. తోముతాం. నువ్వు సైక్ కాకు. జల్దీ తోము. నేను సైక్ అయిపోతే నువ్వు ఉండవు. మాట్లాడు. అర్థమైందా? నువ్వు సైక్ నేను ఫుల్ బర్దాలు చేసుకుంటున్నా. దగ్గరికి పోలే నువ్వు పోయినావు నేను ఏక్స్ కాడికి పోయినా. ఐ లవ్ యూ ఎవరికి చెప్పినావు అరే నీ అమ్మ తోము నాకు సౌండ్ నా పాప పడుకుంది నీకంటే చింత లేదు నాకుంది సరే మంచిది. మంచిగా తోము ఇగో ఇగో నాకు వచ్చినట్టే చదువుతా. నేను చెప్పినట్టు చేయాలంతే టైం ఫుల్ టార్చర్ రా ఎగిరట అయ్యయ్యో. ఛీ, ఇది టవర్స్ ఎక్కి అరే ఇగో నేను సౌండ్ చేయలే అర్థమైందా? అయిపోయింది. నువ్వు చెప్పొద్దు నేను ఒక గిన్నెలో అయిపోయినప్పుడు అందులో ఉన్నా ఇగో రేపటి నుంచి పొద్దున నుంచి నేను ఒక పనేమని పెడతా అంతే. లేదు లేదు నీ ఎక్స్ పెట్టు నా- నీ ఎక్స్ పెడితే పని చేయాలి అది నా ఇంట్లో. అరే నా ఎక్స్ నాకు ఏం చేస్తావు నా- చచ్చిపోతావు సంపేస్తావు దానికోసం ఏం చేయను గిన్నె కడిగడ పెట్టు కడిగిన ఇది అలా పెట్టేసి ఇలా పెట్టాలి. వెనకాల స్టాండ్ ఉంటది ఇగో, ఇంట్లో ఉండాలి అప్పుడు ఎక్స్ ల కోసం తిరుగుతా తెలియదు ఇంట్లో అరే నువ్వు ఎక్స్ అంటుంటే నాకు మైండ్ ఫిక్స్ అయిపోతుంది. అర్థమైందా? పిడిసి వచ్చి చేస్తే నీకు ఇవ్వాలా కానీ ఇదేం సరే చేయాలి? అక్కడ పెట్టేసి నీకు ఇది కూడా సెట్ కాదు బట్టలు ఉతుకుతావా? ఆ? బట్టలు బట్ బట్టలు ఉతుకుతావా పిల్ల డైపర్ చేంజ్ చేస్తావా బెస్ట్ ఆప్షన్ నీకే అంటే అది కూడా చేపిస్తా రెండు చేపిస్తా నేనేమో ఒప్పుకునే టైప్ కాదు ఇక. నువ్వు సచ్చిపోయినా వచ్చేది ఏం చెప్పేది చేయాలి? పాప డైపరా బట్టలు బట్టలు డైపర్ బెటర్. కూర్చోడు కానీ కానీ ఒక మాట డైపర్ కన్నా బట్టలే బెటర్. నీ ఇష్టం రెండు తెప్పిస్తా కానీ రెండా? ఐ లవ్ యూ ఐ లవ్ యూ 4 అవి 3 ఇవి 1 ఇవి ఆహా అమ్మాయి ఎందుకు చెప్పినా అన్నా నాకు పిచ్చి లేస్తుంది. చేయి అరే నేను ఇంటికి పోతాను, తానే ఉడకపోస్తుంది. బయటకు పోతాను. ఉడకపోస్తుంది తానే ఉడకపోస్తుంది ఆడుకుంటున్నా షాప్ బట్టి పోతావు ఎక్స్ ఆడుకుంటున్నా డౌటా ఏడ కూర్చోవాలి? కింద అరే ఇగో ఇంత టూ మచ్ చేయొద్దు మొదలు. ఎక్స్ కైనా చెప్తే ఇక్కడే చేస్తారు కూర్చో అరే ఏం చేయాలి ఇంకా? కూర్చో. ఏం చేయాలి? కూర్చున్నా ఏంది? ఆ? కాలు ఇగో నాకు ఇట్లాంటి నాకు నేను ఎక్స్ కైనా చెప్తావా సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. కాలు ఏం చేసావు? ఆ? ఏం చేసావు? నరికేస్తుంది ఆ? నరికేస్తుంది ఏం చేసావు? నీ కన్నూరిమి చూడగానే నువ్వు పలికేదే తిరుగులేని వేదం. ఆ? ఏం చేస్తావు? చెప్పేది ఏం చేస్తావు? ఏం చెప్పి ఏం చేస్తావు? మీ ఆంట కూర్చొని మాట్లాడు. నేను చెప్పి చేస్తావా ఇక్కడే రెచ్చగొట్టుకుంటున్నా నేను రెచ్చ కొడతలే నువ్వు పాటికో నాకు దమా ఖరాబ్ చేస్తున్నావు పని మీద పని. ఉంటాయి కదా ఆ? నమ్మకం ఉంటాయి కదా ఉన్నాను నాకు ఇల్లు అంటే చేత కాదు బాసల్లో అంటే చేత కాదు ఆ. పిల్ల డైపర్స్ ఏమంటే చేత కాదు బట్టలు చేత పెళ్ళం నింటే ఎక్స్కొని పోవాలా ఇంకేం చేత అవుతుంది మళ్ళీ నీకు ఏయ్ నా బిడ్డని డైపర్ మారుస్తా బరాబర్ మారుస్తా. మరి బిడ్డ గుర్తులేదు ఎక్స్కైనా ఎప్పుడు అరే మళ్ళా నీ ఎక్స్ ఐ లవ్ నాకు సైట్ అయిపోతుంది బిడ్డ నీకు దండం పెడతా. ఒకటి నేను కొడతా లేకపోతే దెబ్బలు తింటా. దెబ్బలు తిన నువ్వు కొట్టే ఆప్షన్ నీకు లేదు ఇట్లే కాదు ఇగో నువ్వు ఆడ కూర్చో జరా. ఇగో గాయస్ ఇగో ఇప్పుడు నేను ఇగో మీ అందరికి చెప్తున్నా ఏదో నేను నామకే వాసిన ఒత్తుతీనే మాట్లాడినా అసలు నేను నిజంగా కూడా మాట్లాడు. చెప్పాలి కదా సార్ ఎవరెవరికి అరే ఆగో ఇగో అరే అమ్మ అన్న ఇమ్రాన్ అన్న చెప్పినందుకు చేసిన నా బుద్ధి గడ్డి తిన్నది. నేను ఇంకోసారి తప్పు చేయను. ఇగో నేను నిజం చెప్తున్నా ఏం చేయాలి నన్ను ఏం చేయమంటావు? ఇగో మళ్ళా కాదు ఇప్పుడు నువ్వు ఇల్లు ఊకమంటే ఇల్లు ఊకినా బాసలు తోమంటే బాసలు తోమినా ఒక బండ్లుకినా ఒక బాసం దాంతో ఎట్లయితుంది నీకు ఏం చేయాలి నాకు? ఇగో అరే మొగోలు చేసే పని చెప్పు. అరే మొగోలు చేసే పని చెప్తే చేస్తారు పోయి. చేసే పనే కదా ఎక్స్ ఐ లవ్ యూ చెప్పిండు ఇంకేం చేస్తాను గోగడం అరే మళ్ళా ఇగో వేరే దాన్ని గోగడం తప్ప ఇంకా ఏమైనా పని చేయమని చెప్పు. బట్టలు
బట్టలు బట్టలు బాసాలు డైపర్లు ఇవి కాకుండా ఒక మూవడి చేసే పని చెప్పు. కూలి కొమ్మను ఆర్డర్ ఆడుకోమని అవన్నీ చేస్తా నేను. అరే అంత కాదు అభిషేక్. నువ్వు ఒకటి చేసే పనులు అన్నావు కదా, డిప్స్ కొట్టు 50 డిప్స్ కొట్టు. 50 100 కొడతావా? అరే మరి ఎంత తక్కువనే ఎక్కువ జల్దీ చెప్పు, నాకు టైం వేసి చెప్పు, నాకు టైం వేసి మెడికల్ వస్తున్నా. 50 టిప్స్ చేయడం కొడతా నేను. ఎన్ని కొడతావు మళ్ళీ? 30 కొడతా. జిమ్ పోతలే కదా, వర్కౌట్ చేస్తాను సరే సరే, ఏదో జల్దీ జల్దీ టైం వేసి చేయండి మెకానిక్ అని. ఇది ఒకటి అంతేగా లాస్ట్ నీకెందుకు లాస్ట్ పక్క. నువ్వు అన్ని మాట్లాడద్దు కానీ టైం వేసి చేయండి నాది. 1 2 తగినంత కష్టం వచ్చి కొంపముంటే ఓరి జీవుడా 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 నీకు 13 14 చేతులు తీసి కొట్టు, చేతులు తీసేసి కొట్టు. సరే తక్కువ సార్ మళ్ళీ ఫస్ట్ కొట్టు. చేతులు చెట్ల కొడతారు. నీ ఇష్టం, నీకు తెలియాలి. నాకేం తెలుసు లిప్స్ ఎట్లా కొడతారు చెప్పినా నాకు తెలిసిపోతాను. అరే నాకు కోపం తెప్పిస్తున్నావు. ఏం చేస్తావు చెయ్యి, ఏం చేయలేనని నీకు తెలుసు. కానీ వాళ్ళ ఫస్ట్ నుంచి మళ్ళీ. సరే ఇదంతా కదా నువ్వు డాన్స్ వచ్చింటావు కదా. అరే బాయ్ అయ్యా వద్దే చిన్న పిల్లయ్య దయచేసి వదిలేండి అయ్యా. ఏంది బాయ్, ఒక మోహన్ కి ఇంత స్వేచ్ఛ లేకుండా ఒక ఇంత ఆడవాళ్ళకి ఇట్లా రాజ్యం నడిపోతే అసలుకి యుద్ధ గలీజానా. అందుకే అడుగుతున్నా గవర్నమెంట్ కి సి టీం ఉన్నట్టు ఈ టీం కావాలి జరా, మాకు కూడా న్యాయం కావాలి జరా, మేము కూడా బతకాలి. హీల్ ఎక్కుంటే షీలోకి అవసరం లేదు ఇంత బాగా. ఆ? హీల్ ఎక్కుంటే షీలకి ఎందుకు ఇంత బాగా? అంటే హీలం ఎక్కడ హీలో ఎక్కడ షీలో నాకు ధమాకరా. లేకపోతే నాకు నీకు తెలియదా వీడెందుకు పెట్టాను అసలుకి? ఆహా ఒరే వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు అదే అలా కొట్ట. ఇన్ని ఏమైనా మాట్లాడడం నువ్వేంది తమాషా? అరే ఇన్ని ఏమైనా పని చేయించింది. పోదండ రామన్ నిప్పుడు వేసా ఇప్పుడు ఫాస్ట్ గా టైం వేస్ట్ వచ్చేది. నువ్వు టైం వేస్ట్ చేస్తే నీకు పనిష్మెంట్ వెళ్ళిపోతుంది. డాన్స్ వచ్చిండు మొగోళ్ళమే కదా, మొగోళ్ళు చేసే పండుగ నా కోరింద రామన్ నిప్పుడు కోరింది ఇవ్వదు. అసలు రామన్ నిప్పుడు అదొక్కటి నీకోసం యాక్టింగ్ చేసి చూపించేసి యాక్టింగ్ కాదు డాన్స్ అన్న. నీకు ఒక్కరి కోసం మరి డాన్స్ ఎట్లా చేస్తారు? చెప్పింది ఒక్కటి చేసా నాకు తెలిసిన నేను చూస్తాను ఎప్పుడు. అదే అమ్మా నన్ను ఇంత గలీజ్గా కూడా ఆడుకోలేదే నన్ను ఇప్పటివరకు. ఎందుకు అనుకుంటున్నావు? నేను పెళ్ళం ఎవడెందుకు అనుకుంటున్నాను? తప్పైంది. ఇంకోసారి నీ కాలు నొక్కితేనే అమ్మా నేను ఎవరు ఇంకేమో మాట్లాడను. ఎక్స్లు లేరు, ఓవర్ లేరు, బుక్స్ లేరు. పెద్ద గోడు భయము భయం అనేది లేక మొగళ్ళకి అంతా ఉంటే పెళ్ళం ముందు ఎందుకు చెప్తారు? ఎక్స్ కి చూపించాలి భయం అని. ఏ రా మొగుడా, పెళ్ళా అంటే నీకు పనికి మాలింది అనుకుంటున్నావురా? నా జీవితం ఇట్లా అయిపోతుందని భయం కానీ అవుతుంది. కానీ సోది పెట్టకు సోది. నేను పాట పాడనా చంద్రం పాటలా అయిపోయింది. నువ్వు ఆడి నెక్స్ట్ పాట అయిపోయింది. డాన్స్ ఆడదా? ఆడు అయిపోయింది. నీట్గా అయిపోయింది. లాస్ట్ అయిపోయింది. డాన్స్ లాస్ట్ ఒక్కటి లాస్ట్ చెప్తా. నన్ను ఆడిపించను చేసిపించను ఎన్ని ఏంది 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 డాన్స్ వచ్చింటూ డాన్స్ పాట పాడు. నో బ్యాండ్ దగ్గర డాన్స్ చేయాలా? చెయ్యి. బ్యాండ్ దగ్గర చిన్నప్పుడు డాన్స్ కావాలా? డాన్స్ అయింది. నాకు నచ్చాలి, నీకు నచ్చాలి. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నటగాయ
ఇగో సార్ Brand కి సంబంధించిన సార్ ఇంత కలిసి అయితే అరే ఇగో నేను చెప్తున్నా చాలా నా బీపీ ఓడి అయిపోయింది మొత్తము. ఇంత కలిసి ఆడుకోవద్దు, అయిపోయింది. ఈసారి నేను చేస్తా. ఇగో నేను ఇప్పుడు చెప్తున్నా, వీడికి అయిపోలేదు. నువ్వు ఎంత చుక్కలు చూపించినావు అన్న ఇమ్రాన్ అన్న, ఇగో కుళ్ళే చెప్తున్నా. అసలు వద్దు, ఏం నీ మాట మీద ఇప్పుడు జవదాటినా అన్న. నీ మాట అయితే అన్న ఇమ్రాన్ అన్న, నీ మాట ఇప్పటికి నేను జవదాటను అన్న. కానీ ఇగో ఈ వేసే లెక్క అస్సలు కరెక్ట్ లేవు. ఏంది? అరే నువ్వు ఫస్ట్ విడవని బంద్ చేయాలి, బంద్